నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అల్ట్రాసోనోగ్రఫీ అంటే స్కాన్లు చేయించుకోవడం ముఖ్యమా? ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య ఉన్నప్పుడు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దాని రోల్ ఏమైనా ఉందా అనేది వాళ్ళ విషయం. సో అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్స్ ని మనము రెండు విధాలుగా అర్థం చేసుకుందాం. ఒకటేమో డయాగ్నోస్టిక్ టూల్ లాగా, అంటే ఏదైనా సమస్య ఉందా లేదా అనేది కనుక్కోవడానికి ఈ అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్స్ ని వాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవడానికి. మీరు ట్రీట్మెంట్ కి వెళ్లే ముందు మీ అండాశయాల్లో అండాలు ఎన్ని ఉన్నాయి, దాన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటారు, అండాశయాల వాల్యూమ్ బాగుందా, బ్లడ్ ఫ్లో బాగుందా, నంబర్ బాగుందా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా, సిస్ట్లు ఉన్నాయా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవాలంటే ఓవేరియన్ రిజర్వ్ స్కానింగ్ ద్వారా ఇవన్నీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫాలిక్యులర్ మానిటరింగ్ కి కూడా వాడతారు. అంటే ఓవులేషన్ ఇండక్షన్, అంటే మందులు ఇచ్చి అండాలు పెంచేటప్పుడు ఏ ప్రొసీజర్ కైనా కావచ్చు, అది టైమ్డ్ ఇంటర్కోర్స్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కి కావచ్చు, అలాంటప్పుడు మందులు ఇస్తున్నప్పుడు రెస్పాన్స్ బాగుందా లేదా, ఓవరీస్ లో అండాశయాల్లో అండాలు పెరుగుతున్నాయా లేదా అని చూసుకోవాలంటే ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటే మంచిది. ఈ స్కాన్స్ ఎప్పుడు చేయాలి ఏంటి మీ క్లినిషియన్ చెప్తారు, అప్పుడే చేయించుకుంటే ఇచ్చే డోస్, మందుల డోస్ కరెక్ట్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది తేల్చిబట్టి దీన్ని మార్చడం జరుగుతుంది. సో ఈ డోసేజ్ కరెక్ట్ ఉందా లేదా, రెస్పాన్స్ కరెక్ట్ ఉందా లేదా అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా తేల్చడం జరుగుతుంది.